ప్రపంచం చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్తో భాగ్యనగరంలో కొత్త శోభ సంతరించుకుంది. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడం కోసం అందగత్తెలు పోటీ పడుతున్నారు. అసలు ఆ కిరీటానికి ఉన్న ప్రత్యేకతపై ఓ లుక్ వేద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీగా పేరుగాంచిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ కు మన భాగ్యనగరం వేదికైంది. భారత్ కు ఇది ఎంతో గౌరవాన్ని ఇచ్చే ఘట్టం. ఎందుకంటే ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, ప్రతిభ, సేవ దృక్పథం, మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పోటీని ప్రపంచం చూస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది. ఎవరు టైటిల్ గెలుచుకుంటారో చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. వివిధ దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీల్లో పాల్గొంటారు. అందం, ఆత్మవిశ్వాసం, ప్రస్తుత సామాజిక అంశాలపై అవగాహన, ప్రజల కోసం సేవ చేయాలనే తపన వంటి అంశాల ఆధారంగా విజేతను ఎన్నుకుంటారు. మిస్ వరల్డ్ విజేత తలపై ప్రతిష్టాత్మకంగా తొడిగే కిరీటం గురించి వినగానే ఎంతో ఉత్సుకత కలుగుతుంది. ఎందుకంటే ఇది ఒక వస్తువు మాత్రమే కాదు, అది విజేతకు మించిన గుర్తింపు, గౌరవం, ప్రపంచం ముందు ఆమెను చాటే ప్రతీక. ఈ కిరీటాన్ని చూసిన ప్రతివాడు ఓసారి కళ్ళు చెదిరేలా ఆశ్చర్యపోతాడు. దానిలోని ముత్యాలు, వజ్రాలు, బంగారు పనితనం అన్నీ కలిపి ఒక కళాఖండంలా కనిపిస్తాయి. కేవలం బాహ్య అందం కాకుండా ప్రతి డిజైన్ వెనుక దాగిన అర్థం మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా చెబుతుంది. ఈ అత్యంత విలువైన కిరీటాన్ని జపాన్ కు చెందిన మికీమోటో అనే దిగ్గజ జ్యువెలరీ కంపెనీ తయారు చేసింది. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో ముత్యాలను డిజైన్ చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మికీమోటో సంస్థ 2017లో తయారు చేసిన కిరీటం ఇప్పటికీ మిస్ వరల్డ్ పోటీలలో ఉపయోగిస్తున్నారు. ఈ కిరీటం మధ్య భాగంలో నీలిరంగు గ్లోబు ఉంటుంది. అది భూమిని సూచిస్తుంది. ఆ చుట్టూ ఉండే 6 తెల్ల బంగారు కొమ్మలు ఖండాన్ని సూచిస్తాయి. ఈ కొమ్మలన్నింటిపై నిక్షిప్తమైన ముత్యాలు, వజ్రాల కళా నైపుణ్యం చూసిన వాళ్లను అబ్బురపరుస్తుంది. తెలుపు, నీలి రంగులు కలిసిన ఆ కిరీటం ఒక ఐక్యత, శాంతి, మహిళా శక్తిని ప్రతిబింబించేలా ఉంటుంది. అసలు ఇంతకీ ఈ కిరీటానికి ఉన్న విలువ వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. దాని ఖరీదు సుమారుగా $1,00,000, అంటే ఇండియన్ కరెన్సీలో 84 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. అయితే ఇది ఎప్పటికీ విజేత సొంతం కాదు. ఆమె మిస్ వరల్డ్ గా ఉన్న కాలం పాటు మాత్రమే ఈ కిరీటాన్ని ఉపయోగించగలుగుతుంది. తర్వాత ఆర్గనైజర్లు దానిని తిరిగి తీసుకుంటారు. అయినా ఆమెకు గుర్తుగా దాని పోలికలు గల ప్రత్యేక కిరీటాన్ని బహుమతిగా ఇస్తారు. ఆ కిరీటాన్ని ఆమె ఎక్కడికెళ్లినా ఉపయోగించవచ్చు. భారత్ కి ఇప్పటి వరకు 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటం లభించింది. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్. వీరంతా కేవలం అందంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభతో గుర్తింపు పొందిన వాళ్ళు. వీరి విజయాలు భారత యువతకు ప్రేరణగా నిలిచాయి.